ఇప్పుడు వార్లు ఉన్నాయంటే మిలిటరీ టు మిలిటరీ ఉండాలి. సివిలియన్స్ మీద ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు యుఎస్ ఏతో కొట్టినప్పుడు ఒక స్కూల్ని వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి తీసుకొని ఏతో చేసినప్పుడు 168 పిల్లలు ఆడపిల్లలు చంపేశారు వాళ్ళు. ఇది దారుణం కదా. ఇంతమందిని ట్రంప్ చంపినట్టుగా ఒక రకంగా. అంటే ఏతో ఫిక్స్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టార్గెట్ రీచ్ అవ్వాలి అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అది కూడా మార్నింగ్ టైంలో 10:30 టైంలో స్కూల్ రన్నింగ్ టైంలో. ఇది ఇట్స్ రియల్లీ ఎ బ్లండర్. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఎపిక్. 100% ఇది రాంగ్. ఇట్లా చేస్తే ఇప్పుడు సివిలియన్స్ మీద ఎందుకు అటాక్ చేయాలి? అది తప్పు కదా. అవతలలో ఎందుకు అంత ఇబ్బంది పెట్టాలి? సో ఎట్టి పరిస్థితిలో ఒక రకంగా చూసినా అతి తొందరలో అంటే యుఎస్ ఎప్పుడు కూడా యుద్ధం ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఇలాంటివే చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇంకొక వారంలో అయిపోద్ది అన్నప్పుడు ఏదో ఒక నష్టం చేయాలి అన్నట్టు ఉంటుంది. ఆ కంట్రీ మీద ఇంకా మరీ ఇబ్బంది పెట్టారు. 45 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెట్టింది చాలా. ఇంకా కావాలనా? ఆయిల్ ఉండి అమ్ముకోలేని పరిస్థితి ఉంది వాళ్ళది. ఇంకా కావాలనా? సో యుగోస్ అన్ని పక్కన పెట్టుకుంటే మంచిది. డెఫినెట్గా ఇలాంటివి మంచి లీడర్స్ ఉంటే ఆ కంట్రీకి మంచిది, వేరే కంట్రీస్ కూడా మంచిది అనిపిస్తుంది ఇప్పుడు.